లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పర్యాయ పదంగా నిలిచారు నరేంద్ర మోడీ. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కమలనాథులు భారీ స్థాయిలో బహిరంగ సభలు పెట్టినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నరేంద్ర మోడీయే. మరో నాయకుడే కానరాలేదు. దీనికి ఎవరి లెక్కలు వారికున్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు రాజకీయ వేదికగా నిలిచే బీజేపీలో నాయకులకు కొరత లేదు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, ఉమాభారతి వీళ్ళెవ్వరూ ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. పూర్తిగా నల్లపూసైపోయారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే రథం వేసుకుని దేశమంతా టూర్ చేసే అద్వానీ ఈసారి తన నియోజకవర్గమైన గాంధీనగర్కే పరిమితమయ్యారు. గాంధీనగర్ బయట కూడా ఆయన అడుగుపెట్టిన దాఖలాలు లేవు. ప్రచారానికి అద్వానీ రావడం కాదు, అసలు ఆ కురవృద్ధుడిని పిలిచిన లీడర్లే లేరు. పిలవని పేరంటానికి ఎందుకు అనుకున్నారో ఏమో కానీ ఎక్కడా ప్రచారానికి వెళ్లలేదు సీనియర్ నాయకుడు అద్వానీ. నిన్న మొన్నటి వరకు బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తరువాత ఆ స్థాయి నాయకుడు మురళీ మనోహర్ జోషి. వారణాసి సిట్టింగ్ ఎంపీగా ఉన్న జోషిని వ్యూహాత్మకంగా కాన్పూర్కు తోసేశారు. మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలపై కూడా పడుతుందని అమిత్ షా కనిపెట్టిన కొత్త థియరీకి అడ్డంగా దొరికిపోయారు మురళీ మనోహర్ జోషి. మోడీ మాటే బీజేపీలో వేదవాక్కుగా నడుస్తున్న పరిస్థితుల్లో తలవంచుకుని కాన్పూర్ వెళ్లి పోటీ చేశారు. కాన్పూర్ దాటి అడుగు బయట పెట్టలేదు ఈ మ్యాథమెటిక్స్ మాజీ ప్రొఫెసర్. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ పరిస్థితి కూడా అంతే. తన వాగ్దాటితో రాజ్యసభలో అధికార పక్షాన్ని పరుగులు పెట్టించిన అరుణ్ జైట్లీ ఢిల్లీ వెలుపల ఎక్కడో పంజాబ్లోని అమృత్సర్లో నామినేషన్ వేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ తో తలపడడంతోనే పుణ్యకాలం గడిచిపోయింది. సుష్మా స్వరాజ్ కూడా విదిశ దాటి అడుగు బయట పెట్టలేదు. తనకు ఎంతో ఇష్టమైన కర్ణాటకలో కాలు పెట్టలేదు. పోలింగ్ దగ్గర పడుతున్న చివరి రోజుల్లో మొక్కుబడిగా తెలంగాణలో టూర్ చేసి ఓ పనైపోయిందనిపించారు. ఇక ఉమాభారతి పరిస్థితి మరింత దారుణం. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఉమాభారతి ఝాన్సీ నుంచి నామినేషన్ వేసేంత వరకు ఆమె ఎక్కడున్నారో కూడా కార్యకర్తలకు తెలియని పరిస్థితి. బీజేపీ తరపున ప్రచారాన్ని పూర్తిగా తన భుజాలపై మోశారు నరేంద్ర మోడీ. ప్రచారంలో సీనియర్లు తనకు తోడుగా ఉండాలని కూడా ఆయన కోరుకోలేదు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ తనే కావాలనుకున్నారు, అయ్యారు కూడా. పార్టీ గెలిచినా ఓడినా ఆయన లెక్కలు ఆయనకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు నాయకులు ప్రచార భారాన్ని మోశారు. ఒకరు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ కాగా మరొకరు ఆ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రాలకు వెళ్లేవాళ్లు. దేశానికి కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు అవసరమో లెక్చర్లు దంచేవారు. ప్రతిపక్షాలను తూర్పారబట్టేవారు. ఈసారి సీన్ మారింది. జైరాం రమేష్ లాంటి ఒకరిద్దరు ప్రచారాల్లో పాల్గొన్నా అది పెద్దగా కౌంట్ అయ్యే అంశం కాదు. సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ ప్రచారం కూడా అమేథీ, రాయ్బరేలీ లోక్సభ సెగ్మెంట్లకే పరిమితమైంది. ఉత్తరప్రదేశ్ దాటి ప్రియాంక బయట అడుగుపెట్టిన దాఖలాలు లేవు. మొత్తం మీద అటు నరేంద్ర మోడీ, ఇటు సోనియా, రాహుల్ ఈ ముగ్గురే ఈసారి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మరో నాయకుడికి అవకాశమే ఇవ్వలేదు.